హలో అండి, వచ్చేసింది అమ్మమ్మ చెట్లు విత్తడమ. అందరికీ హ్యాపీ ఉగాది అండి. ఈ సంవత్సరం మీ అందరికీ మంచి జరగాలి అని కోరుకుంటున్నాను. సో మా ఇంట్లో ఉగాది అనేది ఎలా జరిగింది ఈరోజు మీకు చూపించేస్తున్నాను అండి. సో చెప్పాను కదా, ఫస్ట్ నేను ఫస్ట్ చేసేది ఫస్ట్ ఇంటి ముందు ముగ్గేసుకోవడం అండి. ఫస్ట్ మనం తినాల్సింది వేప అని కాదు, షడ్రుచుల పచ్చడి కదా. మేము పచ్చడి అంటాము, ఉగాది పచ్చడి, ఉగాది ప్రసాదం. సో ఇది మా వారు కలిపేస్తున్నారు. నేను అన్నీ రెడీ చేసేస్తే పువ్వు, మనం షడ్రుచులు అంటాం కదా. ఇక్కడ తీసుకునే షడ్రుచులు ఏం తీసుకున్నాము అంటే కారం, ఉప్పు, చింతపండు, మామిడికాయ, పువ్వు, బెల్లము. సో మొత్తం ఈ 6 రకాలని మా వారు కలిపేస్తున్నారండి. ఈరోజు మా వారు చక్కగా స్నానం చేసేసి, ఒక్కోసారి ఒక్కొక్కళ్ళని కలుపుతామండి. ఈరోజు మా వారు తీసేసుకున్నారు ఆ ఛాన్స్. సో ఆయన మొత్తం చక్కగా నీట్గా కలిపేస్తున్నారు. కొంచెమే కలుపుతామండి మేము ఎవ్రీ టైం కూడా, చిన్న గిన్నెలోనే చిక్కగా కలుపుకుంటాం అనమాట, మరి వాటర్గా కాకుండా. సో అంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా చేసుకుంటారు ఈ పచ్చడిని, బట్ మేము ఎవ్రీ టైము ఇలాగే కలుపుకుంటాము. అండ్ మా పిల్లలు నాతో ఇప్పుడు ప్రెజెంట్ లేరు, అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు కాబట్టి, నేను మా ఆయనే కాబట్టి కొంచెమే కలుపుకొని, కొంచెం దేవుడి దగ్గర పెట్టడానికి అన్నట్టు కొంచెం కలిపామండి. సో అలా బెల్లం వేసేసి దాన్ని బాగా, అంటే కొంచెం చిన్న ముక్కలు కానీ తరిగాను, దాన్ని ఇంకా బాగా మిక్స్ చేయడానికి మా వారు అందులో కలిపేస్తున్నారు. సో అలా ఒక్కొక్కటి దాంట్లో కలిపేసేసి పచ్చడి అనేది ప్రిపేర్ చేసేసామండి. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. ఇంకా తర్వాత మేము ఇంకా సినిమాకి స్టార్ట్ అయిపోయామండి. అంటే బోర్ కొట్టేస్తుంది అని కాదు, వెళ్దాము, పిల్లలు కూడా లేరు, ఇంకేం చేయాలి అని చెప్పి, మ్యాడ్ సినిమా బాగుంది కదా, సో మ్యాడ్ స్క్వేర్ వచ్చింది చూసేద్దాము అని చెప్పి ఇంకా సినిమాకి స్టార్ట్ అయిపోయాం. మధ్యలో మాకు జాంకాయలు కనిపించినాయండి, చాలా బాగున్నాయి అసలు. చాలా అంటే ఎప్పుడు తీసుకుంటాం అక్కడ, టేస్టీగా ఉంటాయి. సో అందుకే అక్కడ అతను అమ్మే దగ్గర ఇంకా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో అక్కడ తీసేసుకున్నాం అనమాట. కేజీ 100 అయినా కూడా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి అని చెప్పి తీసేసుకున్నాము. చాలా బాగున్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఇంకా హాల్కి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిపోయి మా వారు ఆల్రెడీ బిఫోరే బుక్ చేశారు. టికెట్స్ ఇజ్రాయలీ టికెట్స్ తీసుకురా, ఎలా వెళ్తావు అంటే అక్కడ అని చెప్పి నేను వెళ్తున్నాను. వెళ్ళి లైన్లో నుంచోగానే, నీ ముఖంలో నేను తీసుకున్నారా, బిల్డప్ ఇచ్చింది చాలు అంటే ఇంకా వచ్చేసాను అనమాట. సో ఇంకా మా వారిని అరుస్తున్నాను, ఎందుకు అక్కడికి వెళ్ళమన్నావు అని. సో అలా వెళ్ళిపోయాం అనమాట సినిమా హాల్కి. అలా మొత్తం తిరిగేసానండి. కొంచెం అక్కడ అవి చూశాను. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started.
అన్నీ అటు ఇటు తిరిగేసి ఇంకా కూర్చుని నన్ను ఫోటోలు తీయండి అని మా వారిని సావగొట్టేశాను అనమాట పాపం. సో ఆయన కొన్ని స్టిల్స్ తీసేశారు నా బాధ భరించలేక. ఇంకా అలా కొన్ని ఫోటోలు తీసేసుకొని, నాకు పిక్స్ తీయడం అంటే చాలా ఇష్టం అండి. అలా ఒక్కొక్క స్టైల్గా అలా కూర్చొని ఇది ఎందుకు తీయించుకున్నాను అక్కడే అంటే నెక్స్ట్ చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోస్లో. కానీ ఎప్పుడైనా ఛాన్స్ వస్తే అక్కడ అంతకుముందు మేము వెళ్ళినప్పుడు ఫ్యామిలీ సేమ్ అక్కడే ప్లేస్లో కూర్చుని దిగాము. మళ్ళీ నేను అక్కడే కూర్చుని ఇది అవి కావాలి అలా అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇంక వెళ్ళిపోయాము. మనం సినిమా హాల్కి వచ్చామంటే డెఫినెట్గా పాప్కార్న్స్ అట్రాక్ట్ చేస్తాయి కదా. సో వెళ్ళిపోయాము పాప్కార్న్స్ తీసుకోవడానికి. పాప్కార్న్స్, డోనట్, యాక్చువల్గా అవి అంత డోనట్ అంత ఇష్టం ఉండదు కానీ ఏదో ఒకటి యాక్చువల్గా ఏం తినకుండా వెళ్ళాం అనమాట. తీసుకుందాం ఏదో ఒకటి, ఆకలిస్తుంది ఇంకా బయటికి రావడానికి ఉండదు అని చెప్పి, సినిమా టైం అయిపోయింది అని చెప్పి అక్కడ డోనట్, పాప్కార్న్స్ అది తీసుకుని వాటర్ బాటిల్ తీసుకుని ఇంకా మూవీకి చూడడానికి వెళ్ళిపోయామని. సో ఇంకా టైం ఉంది అన్నారు, అవి తీసేసుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట. అదే మా పిల్లలు ఉంటే ఇంకా అసలు వేరేగా ఉండేది కథ. ఇప్పుడు మేము ఇద్దరమే కాబట్టి అసలు మాకు అవి తినడం ఇష్టం ఉండదు బేసిక్గా. ఏదో పాప్కార్న్స్ అంటే అలా తీసుకున్నాం పిల్లలతో పాటు, ఏం తినకుండా వెళ్ళాం. అంటే తినకుండా అంటే పులిహార, పాయసం అవి తిన్నాం. కానీ ఇంక ఇప్పుడు లంచ్ టైం కూడా అయిపోయింది కదా, కొద్దిగా ఆకలిస్తుందేమో మళ్ళీ అని చెప్పి ఇంకా తీసుకున్నాం అనమాట. అదే మా పిల్లలు ఉంటే అసలు కథ వేరే ఉండేది. మా చిన్నోడైతే అది అక్కడ కనిపించే ప్రతి ఒక్కటి కావాలంటున్నాడు అనమాట. తినపోయినామా అది కొందామా ఇది కొందామా అంటే, పిల్లలు అనగానే ఆబ్వియస్గా వాళ్ళకి చూసిందల్లా అట్రాక్ట్గా అనిపిస్తుంది, కొనేయాలని ఆ ఏజ్లో ఉన్నప్పుడు. బట్ మేము తక్కువ అడిగేవాళ్ళం. మా అమ్మ ఇప్పటికే అంటది, మీరు అమ్మో మేము కొంటామన్నా వద్దంటామమ్మా అని. మా పిల్లలు మాత్రం అలా కాదు. సో అలా అవి తీసేసుకొని హాల్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ అంటే ఇంకా అప్పటికి టైం అవ్వలేదన్నమాట, తక్కువ మంది ఫిల్ అయ్యారు. ఆ తర్వాత ఫుల్గా అందరూ వచ్చేసారండి. కానీ మూవీ మ్యాడ్ కంటే అంత బాగుంది అన్ను, అలా అని బాగాలేదు అన్ను. ఉన్న సేపు చూడొచ్చండి మూవీని, అయితే కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళకూడదు. మ్యాడ్ 1 చూసిన వాళ్ళు మ్యాడ్ 2ని చూసేటప్పుడు మాత్రం కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకొని వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. బట్ ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది చూసినంతసేపు. నాకైతే అంటే కొన్ని సినిమాలు చూస్తే హెడేక్ రావడం, తలనొప్పిగా అలా అనిపించడం, కూర్చోలేకపోవడం. బేసిక్గా నాకు హాల్కి వెళ్ళి మూవీ చూడాలంటే చిరాకు. మా వారికి చాలా ఇష్టం హాల్కి వెళ్ళి మూవీలు చూడడం అంటే చాలా ఇష్టం. బట్ నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడో కొన్ని రేర్ కేసెస్లో అంటే అది బాగుంది అంటే వెళ్తాను. అది ఫన్నీ, కొంచెం ఫ్యామిలీ అలా ఉండాలి, యాక్షన్స్ అట్లా సీన్స్ ఉంటే నాకు అస్సలు నచ్చదు అనమాట. సో ఇది నాకైతే నచ్చేసింది. మీకు అది ఎలా నచ్చుద్ది ఏంటి అనేది మీకు ఇష్టం కదా, ఎవరికి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నచ్చుతుంది అనేది. సో అలా మేము ఆ 3 అవర్స్ని మాత్రం కొంచెం బాగానే నేనైతే ఎంజాయ్ చేశానండి, పర్వాలేదు. ఎందుకంటే మ్యాడ్ 1 నాకు నచ్చింది కాబట్టి మ్యాడ్ 2 కూడా నాకు నచ్చింది. ఫుల్ ఏమి ఫైట్లు అలా ఏమి ఉండదు, జోక్గా అలా బాగుంది అనిపించింది నాకు. చూడొచ్చు మనం ఇంకొకసారి అయినా చూడొచ్చు అలా అనిపించింది. సో అలా అయిపోయింది, మూవీ చూసేసాము. తర్వాత బయటకు వచ్చేసి ఇంకా ఐస్ క్రీమ్ తీసేసుకున్నామండి, న్యాచురల్ ఐస్ క్రీము. బేసిక్గా మేము అసలు ఐస్ క్రీమ్స్ తినము, న్యాచురల్ ఐస్ క్రీమ్ మాత్రం ప్రిఫర్ చేస్తాం ఎప్పుడో రేర్ కండిషన్స్లో. ఇంకా తిందాం ఈరోజు ఉగాది టేస్ట్ చేద్దాం, ఆ వేలో వెళ్తున్నాం కదా అని చెప్పి తీసేసుకున్నాం.